మలి సర్కారు ఇప్పుడు ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు ఆటల పోటీలు పెట్టే పేరంటం పెట్టుకున్నదట. ఒదికు రాష్ట్రంలో సావన్ని సమస్యలతోనే అటు పబ్లిక్ అంతా ఆగమాగా మవ్వుకుంటా పరిశాన్లుంటే ఇప్పుడు షై సర్కారు ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు ఆటల పోటీలు పెడుతుందని ఎవరన్నరే బాలన్న అంటారా? మీరే చూడుర్రి. I am to announce to the House that the Sports and Cultural Meet 2026 for the honorable members of the Telangana Legislature will be held on 28th and 29th March 2026. ఇన్నరా స్పీకర్ గడ్డం ప్రసాద్ సార్ ఏమంటుండో కాగితంలో రాసిచ్చింది చూసుకుంటా చదువుకుంటా ఇంగ్లీష్లో ఏం చెప్పిండే బాలన్న అంటారా? మొత్తం ముచ్చట ఈనుండ్రి అటెన్క సిక్కి మీకు అర్థమయ్యేటట్టు నేను చెప్తా. Meet in the presence of the honorable presiding officers of Telangana legislatures and other dignitaries. Sports will be conducted at LB Stadium and cultural event will be conducted at Ravindra Bharati Auditorium. మలి సర్కారులో ఉన్న ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు అందరికీ కూడా ఆటల పాటల పోటీలు పెట్టబోతున్నారట. ఏపీలో కదా మొన్నటిదాకా మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మోకాలకు రంగులు అద్దుకొని సినిమేషకాల లెక్క ఏషాలు కట్టుకొని స్టేజీల మీద భాగవతాలు ఆడినట్టు ఇప్పుడు తెలంగాణలో కూడా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నాటకాలు చేసుడే కాదు అటు ఆటలు కూడా ఆడేటట్టు ప్రోగ్రాం పెట్టిరట. మరి ఈ ఆటల పోటీల్లో కారు పార్టీ ఎమ్మెల్యేలు కూడా పాల్గొంటారా అంటే ఏమో చూడాలి. పాల్గొంటే కారు పార్టీ మాజీ మంత్రి కేటీఆర్ సారు ఏషం కడతాడు. మాజీ మంత్రి మల్లారెడ్డి సార్కి అయితే బుడ్డన్ కాని ఏషం వేస్తేనే మంచిగా ఉంటది కావచ్చు. ఎందుకంటే స్టేజ్ ఎక్కినాక ఆయనంతా నవ్విచ్చేటోళ్ళు పాలిటిక్స్ లో ఇంకెవరన్నా ఉన్నారా? లేరు కదా. అట్లనే కాంగ్రెస్ లో కూడా పొన్నం సార్కు పోతరాజు ఏషం కట్టితే అస్సలు సూట్ అవుతుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.